మెదక్కి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన అప్డేట్స్లోకి వెళితే అక్కడ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తొలి విడతలో బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చేరు ఎమ్మెల్యేలు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. తన నియోజకవర్గం గజ్వేల్కే చెందిన వంటేరు ప్రతాప్ రెడ్డి సైతం పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. సీనియర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సైతం వలస వెళ్లే నేతల జాబితాలో ఉండడం మలి విడత కూడా ఉంటుందని గ్రహించిన కేసీఆర్ అలర్ట్ అయ్యారు. అసంతృప్త నేతలను ఫామ్ హౌస్కు పిలిపించుకున్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటివరకు ఆయా నేతలకు పార్టీ కల్పించిన అవకాశాలను వారికి వివరించి బుజ్జగించి కన్విన్స్ చేసే ప్రయత్నం కేసీఆర్ చేసినట్టు కనపడుతోంది. మరి ఆయన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది. మొత్తంగా మెదక్ నుంచి కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నట్టుగా కనపడుతోంది. రైట్, మా ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. మెదక్ సంబంధించి ఉమ్మడి మెదక్ సంబంధించి వివరాలు అందించడానికి. ఉమ్మడి మెదక్ నుంచి కీలకమైనటువంటి నేతలు పార్టీ మారుతున్నట్లు కనపడుతుంది. కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. దుర్గా, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? బుజ్జగింపులు ఏమైనా ఫలించే అవకాశం ఉందా? కేసీఆర్ స్వయంగా ఫామ్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పిలిపించుకొని మీరు పార్టీ ఎందుకు పెడుతున్నారు, కాంగ్రెస్ వైపు ఎందుకు వెళ్తున్నారు, జోరుగా ప్రచారం జరుగుతుంది, అసలు వివరాలు కనుక్కునే ప్రయత్నం చేసి 3 గంటలు వాళ్ళకు సుదీర్ఘంగా చర్చలు జరిపి వాళ్ళు కొంత సలహాలు సూచనలు చేశారు. గత 10 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నాము, ఇప్పుడు ఈసారి మాత్రము ప్రజలు మనకు పూర్తిగా మెజార్టీ రాలేదు కనుక ప్రతిపక్షం ఉండాల్సిన బాధ్యత ఉంది, ప్రజలు మనకు ఓట్లేశారని చెప్పి కొంత బుద్ధగింప ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాలేదు అని చెప్పవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్న మౌనంగా ఉన్నారు తప్ప మేము పార్టీ విడిచి వెళుతలేమని మాత్రం సంకేతాలు పూర్తి ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. నిజంగా వాస్తవం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో 4 కాంగ్రెస్ గెలిచినాయి, 7 బీఆర్ఎస్ గెలిచింది. 7 బీఆర్ఎస్ లో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గజ్వేలి, మాజీ మంత్రి హరీష్ రావు, అదే సిద్దిపేట. మిగతా చూస్తే నర్సాపూర్, అదేవిధంగా దుబ్బాక, సంగారెడ్డి, పటంచేరు, జైరాబాద్ ఈ 5 ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడుతారని ఒక నెల రోజుల నుంచి కూడా ప్రచారం జోరుగా జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు అత్యంత సన్నిహితంగా ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి ఎంపీసీ చైర్మన్ కూడా పార్టీ వీడుతున్నారని మీడియాలో ప్రచారం రావడం ఎంత పిలిపించుకొని అదేవిధంగా అక్కడ అదే సమావేశంలో కూడా పార్టీ ఎంపీ టికెట్లు కొంతమందికి ప్రకటించడం జరిగింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి కూడా మెదక్ టికెట్ క్లియర్ చేయడం జరిగింది. దీంతో పాటు బుజ్జగింపుల పర్వం అంతా కొనసాగినా కానీ మెదక్ అంటే కేసీఆర్ ఇలాకా అంటే 2001 నుంచి 2014 వరకు, 14 తర్వాత అధికారంలో ఉన్న 2023 వరకు కూడా కేసీఆర్ ఏంటంటే ఉన్న వాళ్ళంతా కూడా కేసీఆర్ ని మాకు అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉందని చెప్పి వాళ్ళంతా కూడా వలస వెళ్ళడము, లేకుంటే ఇతర ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది సంప్రదింపులు జరిపి ఈ లోకసభ పార్లమెంట్ ఎన్నికల్లోపే పార్టీ విడిచి వెళ్తారనే సంకేతంతోటి వీళ్ళందరి బుద్ధగింపులు ఇప్పటికే 3 సార్లు జరపడం జరిగింది చక్రి. అదేవిధంగా చర్చలతో సారాంశం చూసినట్లయితే వీళ్ళంతా కూడా బయటకు వచ్చినాక కూడా మౌనంగా వెళ్ళిపోతున్నారు. మేము పార్టీలో ఉంటామని చెప్పడం లేదు, పార్టీ వీడుతామని చెప్పడం లేదు, ఖచ్చితంగా వలసలు మాత్రం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లాను కాపాడుకోవడం కోసం తన కేసీఆర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విధాల ప్రయత్నం చేసుకుంటారని చెప్పవచ్చు. ఇప్పటికే ఓ మాజీ మంత్రిని రంగంలోకి దింపినా కానీ చర్చలు సఫలం కాలేదు, అదే విఫలము కాలేదని చెప్పలేకపోతున్నారు. నిజంగా ఒక 2 మాసాల మాత్రము పార్లమెంట్ ఎన్నికల్లోపే కేసీఆర్ వెన్నంటూ ఉన్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గం చూస్తే అక్కడ ఇప్పటివరకు ఇన్ఛార్జిగా పనిచేసిన ఎంపీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా తను టికెట్ జనరల్ ఎలక్షన్ లో అసెంబ్లీ టికెట్ ఆశించారు, ఆ తర్వాత రాకపోవడం పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పారు. పార్లమెంట్ కూడా టికెట్ కన్ఫర్మ్ చేయకపోవడంతో అతను కొంతమంది ముఖ్య నేతలతో ప్రముఖులు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఆ చక్రి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా కీలక పదవులు, ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా చాలా మంది వెళ్ళిన తర్వాత మరికొంతమంది వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. వీరంతా కూడా కాంగ్రెస్ వైపు వలస వెళ్లే అవకాశాలు మనకు పూర్తిగా సమాచారం అయితే అందుతుంది చక్రి.